అందరికీ నమస్కారం. ఇవాళ మనతో మొల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా మణికంఠ. గురుగారు, శ్రీరామనవమి రాబోతుంది. ఇంట్లో సీతారాముల కళ్యాణం చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే ఏ మంత్రం జపించడం వల్ల మనకి శుభ పరిణామాలు ఉండబోతున్నాయి? మనకి ఈ శ్రీరామనవమి ఏప్రిల్ నెల 17వ తేదీ 2024 సంవత్సరంలో రాబోతోంది. అలాగే ఆ రోజు చైత్ర శుక్ల నవమి తిథి రోజున అనమాట. అసలు శ్రీరామ నవమి అంటే ఏంటంటే శ్రీరామచంద్ర ప్రభు యొక్క పుట్టినరోజు అదే రోజు, అలాగే శ్రీ సీతారామచంద్రమూర్తుల యొక్క కళ్యాణం రోజు కూడా ఆ రోజే అనమాట. మిథులలో ఈ యొక్క కళ్యాణం జరుగుతుంది. అయితే మనకి అయోధ్యలో రామజన్మభూమిలో ఈ దేవాలయ నిర్మాణం నూతనంగా చేసిన తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి సీతారాముల వారి కళ్యాణం, మొట్టమొదటి శ్రీరామనవమి ఇదనమాట. అందువలన అంగరంగ వైభవంగా ఈ యొక్క కళ్యాణాన్ని జరుపుతారు మొత్తం దేశమంతా కూడా. అయితే ఈ సీతారామచంద్రమూర్తుల యొక్క కళ్యాణము మొత్తము దేశవ్యాప్తంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క గుడి లేని వాడ ఉండదు, ఊరు కాదు, వాడలా శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలయం ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం ఉంటుంది. ఈ కళ్యాణం ఎలా చేస్తారంటే మన ఇంట్లో కళ్యాణం లాగా, అంటే మన సంస్కృతిలో సీతారామచంద్రమూర్తుల యొక్క కళ్యాణం మమేకమైపోయింది. ఆ విధంగా రాధాకృష్ణుల కళ్యాణం కానీ రుక్మిణి కృష్ణుల కళ్యాణం కానీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఎక్కువగా శ్రీ సీతారామచంద్ర వారి మూర్తుల యొక్క కళ్యాణము మన ఆచార వ్యవహారాల్లో, సంస్కృతిలో, మన ఇంట్లో ఒక భాగమైపోయి ఉంది. మన ఇంట్లోనే మనకు భాగమైపోయినప్పుడు మన ఇంటి కళ్యాణం అది, కాబట్టి ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ సీతారామచంద్రమూర్తి యొక్క కళ్యాణానికి కాస్మోపాలిటన్ కల్చరు, మెట్రోపాలిటన్ కల్చరు వచ్చేసినా సరే భారతదేశంలో బాంబే, ఢిల్లీ, బెంగళూరు ఇలాంటి, హైదరాబాద్ ఇలాంటి ఊర్లలో కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ పందిర్లు, ఇళ్లల్లో పెళ్లి చేసుకునే వాళ్ళకేమో ఆర్టిఫిషియల్ పందిర్లు వేస్తున్నారు, కళ్యాణ మండపాల్లో చేస్తున్నారు. లేకపోతే ఇలాగా డబ్బాలు పెట్టి ఆ కర్రలు పెట్టి మామిడి చెట్టు కట్టడము, రాట కట్టడము, ఇవన్నీ చేస్తున్నారు. అయితే సీతారామచంద్రమూర్తుల యొక్క కళ్యాణము ఈ కాస్మోపాలిటన్, మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా కార్యనిర్వాహకులు ఎంత చక్కగా చేస్తున్నారంటే కొబ్బరాకులు సంపాదిస్తున్నారు, మామిడాకులు సంపాదిస్తున్నారు, తాటాకులతో పందిర్లు వేస్తున్నారు. అది దొరకని పక్షంలో కొబ్బరాకులతో పందిర్లు వేసి ఆర్టిఫిషియల్ అండ్ సింథటిక్ ఫైబ్రిక్ షీట్స్ అవి వాడకుండా వీలున్నంతలో వాళ్ళ శాయశక్తుల చక్కగా ఈ యొక్క పందిర్లు వేసి మొత్తం ఎన్నో రోజుల పండుగలాగా ఈ పెళ్లి పండుగ ఎలాగైతే ఉత్సవం ఇదివరకు 11 రోజులు జరిగేది. మనకి మహేష్ బాబు సినిమా కూడా వచ్చింది, వెంకటేష్ వాళ్ళు కళ్యాణం 11 రోజుల కళ్యాణం లాగా అంత చక్కగా చేస్తారనమాట. ఇక ఈ శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణము ఇళ్లలో నిర్భయంగా చక్కగా చేసుకునేటటువంటి పద్ధతి ప్రాచీన కాలం నుంచి ఉంది. అయితే అక్కడ ప్రవర చెప్పుకోవాలా. ప్రవర అంటే శ్రీరామచంద్రమూర్తి గోత్రికుడు, ఆయన ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వాడు, సూర్య వంశం చెందినటువంటి వాడు, దిలీపుడు, రఘుమహారాజు, ఇటువంటి వాళ్ళంతా కూడా ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాళ్ళు. కాబట్టి శ్రీ సీతారామచంద్రమూర్తి యొక్క విగ్రహాలు ఉన్నటువంటి వాళ్ళు విగ్రహాలు పెట్టుకోవచ్చు. లేనటువంటి వాళ్ళు 2 కలశాలు పెట్టుకొని చక్కగా మామిడాకులు ఆ కలశానికి అంతా కూడా దారం చుట్టి పసుపు కొమ్ముని మంచిగా కట్టి ఆ తర్వాత ఈ యొక్క తమలపాకులు కానీ మామిడాకులు కానీ కలశానికి మధ్యలో పెట్టి కొబ్బరికాయ పెట్టి 2 జాకెట్ ముక్కలు పెట్టి చక్కగా 2 కలశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. 2 వర్గంగా విడిపోతుంది అనమాట. ఆడపెళ్లి వారిగా, మగ పెళ్లి వారిగా 2 వర్గాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళే. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కానుకలు ఇచ్చేటప్పుడు కూడా సీతమ్మ వారికి కానుకలు కొంతమంది భక్తులు సమర్పిస్తే ఈ శ్రీరామచంద్రమూర్తికి కట్న కానుకలు సమర్పించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళిద్దరిలో ఎక్కువ మంది జనం శ్రీరామచంద్ర ప్రభువుకున్న కలెక్షన్ మాత్రం సీతా మహాలక్ష్మికి ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఆవిడ మహాలక్ష్మి అవతారం కాబట్టి ఈ యొక్క కళ్యాణానికి మొట్టమొదటగా ఒక తెల్లని గుడ్డ తెచ్చుకొని ఈ కళ్యాణాలు, మనుషుల కళ్యాణాలు ఏ విధంగా అయితే చేస్తారో మరి శ్రీరామచంద్రమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అంటే ధర్మాన్నంతటిని ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ ఒక గ్లాసులోకి పోస్తే ఆ వాటర్ గ్లాసు షేప్ వస్తుంది. అలాగే ఒక కూజా పెడితే ఆ కూజాలోకి పోస్తే కూజా షేప్ తీసుకుంటుంది వాటర్. ఆ విధంగా
ధర్మాన్ని ఒక రూపం, ఒక పోతగా పోస్తే వచ్చేటటువంటి రూపము శ్రీరామచంద్రమూర్తి. అందువలన ఆయన లీలామానుష విగ్రహుడు, మర్యాదా పురుషోత్తముడు. మర్యాదా పురుషోత్తముడు అని వెంకటేశ్వర స్వామిని అనరు, కృష్ణుడిని అనరు, ఎవరిని అనరు, కానీ ఒక్క శ్రీరామచంద్రమూర్తిని అంటారు. అలాగే రామో లలితాంబిక అన్నారు, శ్రీరామచంద్రమూర్తియే లలిత అమ్మవారు అని. మరి ఈ కళ్యాణాన్ని చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు సీతారామచంద్రమూర్తి శ్రీరామనవమి రోజున వడపప్పు పానకం తయారు చేసి ఆ సీతారామచంద్రమూర్తుల కళ్యాణాన్ని, ఇప్పుడు మామూలు కళ్యాణాలు మనం చూస్తూ ఉంటాం కదా, చూసినప్పుడు పంతులు గారిని ఏడిపించడము, వీళ్ళు పంతులు గారు చదవడము, మంత్రాలు అనేటటువంటిది మాకు రాదేమో అనేటటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ హైందవ సంస్కృతిలో ఉంది, హైందవ భక్తులకు ఉంది. ఇది మొట్టమొదటిగా మనం పోగొట్టుకోవాలా. ఎందువల్లంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క అష్టోత్తరంతో, శ్రీరామచంద్రమూర్తి యొక్క సహస్ర నామాలతో చక్కగా పెళ్లిళ్ళు చేయొచ్చు. ఇప్పుడు మామూలుగా పంతులు గారులు మనకు పెళ్లిళ్ళు చేస్తారు కదా, వేమన శతకంతో కూడా పెళ్లిళ్ళు చేసేటటువంటి పూజారులు ఆ కాలం నుంచి ఉన్నారు. అంటే పెళ్లికి ఇది అదే మంత్రాలు లేవు, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో అదొక వేడుక అనమాట, బర్త్డే సెలబ్రేషన్ లాగా. కాబట్టి ఈ అష్టోత్తర షోడశ ఉపచార పూజలు, పంచోపచార పూజలని శంకరాచార్యుల వారు మనకి ఆధునిక పండితులు వాళ్ళు కేటగరైజ్ చేసుకుంటూ వచ్చారు. అంటే 5 ఉపచారాలు, దాన్ని పంచోపచారాల పూజ అంటాం. తర్వాత ఈ యొక్క షోడశోపచారాలు, ధ్యానము, అర్ఘ్యము సమర్పయామి, యజ్ఞోపవేతం ఇలా అవంతా కూడా గౌరవార్థం మనం చేసుకునేటటువంటివి. అలాగా ఈ శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణం రోజున చక్కగా వినాయకుడి పూజ చేయాలా. ఆ తర్వాత గౌరీదేవిని పసుపు ముద్దతో తయారు చేసి ఆమెను చక్కగా అక్కడ ప్రతిష్ఠించుకొని ఆ అమ్మవారి యొక్క పూజ చేయాలా. ఆ తదనంతరం ఎవరికి వచ్చినటువంటి మంత్రాలతో వాళ్ళు సీతారామచంద్రమూర్తుల యొక్క కళ్యాణం చేయొచ్చు. అసలు వీధుల్లో ఆలయాల్లో చేసేటటువంటి ఆ సంకల్పంలో, దేవుడికి చేసినటువంటి కళ్యాణంలో లోక కళ్యాణం కోసం మనం ఈ యొక్క కళ్యాణం చేస్తున్నాము అని సంకల్పంలో చెబుతాం. కాబట్టి ఆ యొక్క ఫలితం అంతా కూడా లోక కళ్యాణార్థమై శ్రీ ఆకర్ణ శ్రీ సీతారామచంద్రార్పణమస్తు అని మనం వదిలేసేయాలి, వాళ్ళకి అర్పించాలి. అప్పుడు దేవుడికి ఇచ్చినటువంటి 100 రూపాయలు ఆయన ఏం చేస్తాడంటే, 1 రూపాయి మనం ఆయనకి దానం చేస్తే 1 కోటి రూపాయలుగా మళ్ళీ తిరిగి మార్చి దాన్ని మనకిస్తాడు. అది మన దగ్గర ఉంచుకుంటే అది రూపాయి అయితే రూపాయి కిందే మన దగ్గర ఉంటుంది, 100 అయితే 100 ఉంటుంది. అందువలన కేవలం ఈ పూజని కాదు, ఏ పూజ అయినా సరే మనము పూజంతా అయిపోయిన తర్వాత ఏ తత్ఫలం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సీతారామచంద్రార్పణమస్తు, శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని దేవుడికి అర్పిస్తాం. అందువలన ఈ పూజ, ఈ కళ్యాణం అంతా, ఈ మంత్ర జపం అంతా అయిపోయిన తర్వాత ఈ శ్రీ సీతారామచంద్రార్పణమస్తు అని చేయడం ద్వారా, చెప్పడం ద్వారా మనకి ఈ యొక్క సీతా కళ్యాణము ఇంట్లో జరిపించుకునేటువంటి ఫలితము, ఆ తర్వాత ఈ మంత్ర జప ఫలితం మనకు లభిస్తుంది. దీనివల్ల ఇది అక్షయమై స్వామివారు ఎవరికైతే ఇళ్లలో వాళ్ళకి పెళ్లిళ్ళు కావడం లేదో వాళ్ళ పిల్లలకి అటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతాయి. అప్పుల బాధలతో ఉన్నటువంటి వాళ్ళకి అప్పుల బాధలు తీరిపోతాయి. తర్వాత విద్య రానటువంటి విద్యార్థులు ఉంటారు, సరస్వతి కటాక్షం లేనటువంటి వాళ్ళు, చదవడం చాలా ఈజీ అంటారు, మరి బ్యాక్లాగ్స్ ఎందుకు ఉంచుకుంటున్నారు? బద్ధకం. ఆ బద్ధకాన్ని పోగొట్టేటటువంటి వాడు ఎవరంటే ఆంజనేయ స్వామి. బుద్ధిర్బలం యశో ధైర్యం అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్ అన్నాడు. ఎక్కడ ఏ వాడలో, ఏ ఇంట్లో ఎక్కడ పెళ్లి చేసినా సరే ఆ సీతారామచంద్రమూర్తిలో కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆంజనేయ స్వామి వారు అక్కడే నుంచొని ఉంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అన్నాం. అందువల్ల శ్రీ సీతారామచంద్రమూర్తి యొక్క కళ్యాణం జరుగుతున్నప్పుడు, ఆయన యొక్క కీర్తనలు జరుగుతున్నప్పుడు చక్కగా ఆంజనేయ స్వామి వారే మనకు వచ్చేస్తారు. వచ్చి ఏమిస్తారట? బుద్ధిర్బలం, బుద్ధి బలాన్ని ఇస్తాడు. అజాఢ్యం వాక్పటుత్వం చ, బుద్ధిర్బలం యశోధైర్యం, యశస్సునిస్తాడు, కీర్తి, ఎనలేని కీర్తినిస్తాడు. అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి కీర్తి ఇప్పుడు కూడా పోదు. అలా ధైర్యాన్ని ఇస్తాడు. ఆంజనేయ స్వామికి ఉన్నంత ధైర్యం మనకు వచ్చేస్తుంది. ఏ విగ్రహారాధన, ఏ దేవతామూర్తిని అయితే మనం పూజ చేస్తామో ఆ దేవుడికి ఉన్నంత క్వాలిటీస్ అన్ని మనకు వచ్చేస్తాయి. ఆంజనేయ స్వామికి మనం పూజ చేసినప్పుడు ఆంజనేయ స్వామికి ఉన్న బుద్ధిబలం, మనోబలం, ఆ తర్వాత ఆయనకు ఉన్నటువంటి స్పీడు, ఇవన్నీ కూడా మనకి వచ్చేస్తాయి అన్నమాట. ఆ విధంగా అజాడ్యం అంటే, జాడ్యం అంటే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని పోస్ట్పోన్మెంట్ చేసుకునే బ్యాచ్లు ఉంటారు మనకి ఎక్కువ మంది, 100 మందిలో 99%. ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జాడ్యం పోయి అజాడ్యం అంతా చక్కగా మంచి యాక్టివ్ అయిపోతారు. ఇందువల్లనే మనకి మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ యొక్క సీతారామ కళ్యాణం వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరం చేయిస్తాడు, హనుమత ఉపాసన చేయిస్తాడు. వాళ్ళ ఇంట్లో పూజా మందిరం అంతా కూడా
గంధంతో చందనంతో ఉంటుందన్నమాట. నేను వెళ్ళాను, చేయించాను నేను. కాబట్టి ఈ వాళ్ళంతా కూడా ఆ స్పీడ్ అనేది ఎందుకు వచ్చింది చిరంజీవి గారికి? కేవలము మనకి ఈ ఆంజనేయ ఉపాసన వల్లే. అంటే ఎవరైతే హనుమద్ ఉపాసన, రామచంద్రమూర్తి యొక్క కళ్యాణము ఉపాసన చేస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా చాలా స్పీడ్గా చేసి పడేస్తారనమాట. మనోజవం, మనస్సు ఎంత స్పీడు, మార్గతుల్య వేగం, గాలి కంటే స్పీడు మనస్సు కంటే స్పీడ్గా అంత చక్కగా మనల్ని మోటివేట్ చేసేస్తాడు. ఈ సీతారామచంద్రమూర్తుల వారి యొక్క కళ్యాణాన్ని నిరాడంబరంగా మనం చేస్తాం. ఇప్పుడు ఫంక్షన్ హాల్స్లో చేస్తున్నారు పెళ్ళిళ్ళు. రేపు ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఫంక్షన్ హాల్స్లో మనం సీతారామచంద్రమూర్తుల కళ్యాణాలు కూడా ఫంక్షన్ హాల్స్లో చేస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో అక్కడ క్లబ్ హౌస్ల్లో చేస్తున్నారు. ఇలా రకరకాలుగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. అయితే ఎంత ఆడంబరంగా చేసినా, ఎంత నిరాడంబరంగా చేసుకున్నా, ద పర్పస్ ఆఫ్ సీతారామచంద్ర కళ్యాణం అనేటటువంటిది మనుషులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటి అంటే సీతారామచంద్రమూర్తుల వారి యొక్క కళ్యాణం చేశారు. శ్రీరామచంద్రమూర్తి ఆమెను వనవాసానికి తీసుకెళ్ళిపోయాడు. 12 సంవత్సరాలు వనవాసానికి తీసుకెళ్ళిపోయాడు. సీతమ్మ తల్లి, ఆయన రాముడు నారచీరలు కట్టుకుంటే ఈమె కూడా నారచీరలు కట్టుకుంది. ఆయన దుంపలు పెడితే దుంపలు తింది. ఆయన ఏది తింటే అది, అడవుల్లో ఆకులు, అలమలు, దుంపలు ఏది దొరికితే అది తినేవారు. పాపం అన్ని కష్టాల్లో ఉన్నా సరే ఆమె శ్రీరామచంద్రమూర్తికి నువ్వు నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు అని డైవర్స్ ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇది నేర్చుకోవాలన్నమాట ఇప్పుడు యువతరం. వీళ్ళంతా ఏం చేస్తున్నారు, పెళ్ళైనటువంటి 10 జంటల్లో ఒక 6 నెలలు కూడా కాకముందే వీళ్ళంతా ఇళ్లలో కళ్యాణాలు చేస్తారు, సీతారామచంద్రమూర్తి కళ్యాణాలు చేస్తారు, శ్రీరామచంద్రమూర్తి భక్తులే. కానీ వాట్ ఈస్ దట్ దే హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ పూజ, కళ్యాణం అండ్ ఆల్? వాళ్ళు వారం రోజుల్లోనే మనకు ఒక 2-3 నెలల్లోనే డైవర్స్లకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి సీతారామచంద్రమూర్తుల యొక్క కళ్యాణం కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరికైతే కుజదోషం ఉందో, ఎవరికైతే అంగారక దోషాల వల్ల లేకపోతే ఈ యొక్క శుక్రదోషాలు ఇవన్నీ ఉంటాయో, శ్రీ సీతారామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని కనుక చూస్తే వాళ్ళ యొక్క దోషాలు పోతాయి. అలాగే కళ్యాణాలు లేట్ అవుతున్నటువంటి వాళ్ళకి రుక్మిణీకృష్ణుడి యొక్క కళ్యాణాన్ని చేయమంటాం, సీతారామచంద్రమూర్తుల యొక్క కళ్యాణాన్ని చేయమంటాం. అది చేయడం ద్వారా మనకి దోషాలు పోతాయి. కాబట్టి సీతారామచంద్రమూర్తుల యొక్క కళ్యాణాన్ని చూడడం ద్వారా ఇది నేర్చుకోవాలి యూత్. ఏంటంటే భర్త పాపం ఎకనామిక్ గా ప్రాబ్లమ్స్ ఉన్నా, భార్య ప్రాబ్లమ్స్ లో ఉన్నా, ఒకళ్ళొకళ్ళు నాతి చరామి అంటే అది. అంటే ఏంటంటే సుఖాలలో ఉన్నప్పుడే కాదు, కష్టాలలో ఉన్నప్పుడు కూడా నేను నీ చెయ్యి వేడను, నేను ఖచ్చితంగా నీతోనే ఉంటాను, ఈ శరీరం ఉన్నంత వరకు నేను ఉంటాను. ఇదే వేదమంత్రాల యొక్క అర్థం. అది సంస్కృతంలోనే చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో చెప్పినా, ఇంగ్లీష్లో చెప్పినా, హిందీలో చెప్పినా ఆ స్వామివారిని మనం పూజ చేసుకున్నట్టే. అలాగే శ్రీరామచంద్రమూర్తి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన పితృవాక్య పరిపాలకుడు. తండ్రి ఏది చెబితే అది వింటాడు. ఇప్పుడున్నటువంటి యూత్ తమ తండ్రులు చెప్పిన మాట వింటున్నారా, తండ్రులకు ఎదురు చెప్తున్నారా, వీళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాలా. అలాగే కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురిని కూడా సమానంగా చూశాడు. అలాగే కైకేయి తన వనవాసానికి పంపించేసినప్పటికీ కూడా తన సవతి తల్లి కింద చూడలేదు, బాధపడలేదు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కౌసల్య కన్నతల్లి అయినటువంటి కౌసల్య కంటే కూడా కైకేయినే బాగా చూసుకున్నాడు. కైకేయే శ్రీరామచంద్రమూర్తిని ప్రేమించేది. అదేవిధంగా భాతృ భక్తి అంటే సోదరులతో ఏ విధంగా మెలగాలి, అన్నదమ్ములతో ఐక్యంగా ఉండాలి. ఆస్తుల కోసం కొట్లాటలు జరిగేటటువంటి ఈ కాలంలో సీతారామ కళ్యాణాలు చేస్తూ ఊరికనే ఏదో మనం ఆర్గనైజర్స్ గా ఉన్నాం చేసేసామని కాదు. వాళ్ళ ఇళ్లలోనే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆస్తుల పంపకాలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. వాళ్ళు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఒకవేళ తమ్ముడికి ఎక్కువ షేర్ వెళ్తే వదిలేయాలి. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకాన్ని ఆయన మహారాజు, ఆయన మరి అటువంటి అయోధ్య సింహాసనాన్ని పోయినా సరే ఆయన తన సోదరుడు అయినటువంటి భరతుడు చేసుకుంటుంటే ఆనందంగా ఉన్నాడు, చక్కగా ప్రేమించాడు, చేసుకోరా అని చెప్పాడు. అయితే ఈ భరతుడు అటువంటి ఆయన కూడా చూడండి ఎలా ఉండాలి, అన్నదమ్ముల ప్రేమ సీతారామ కళ్యాణం నుంచి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావం నుంచి నేర్చుకోవాలి మనం. నీ చెప్పులు ఇవన్నా నేను చేయను, నీ చెప్పుల్ని సింహాసనం మీద పెడతాను, శ్రీరామచంద్రమూర్తి పరిపాలించాడని అంత గొప్ప అన్నదమ్ముల అనుబంధం అనమాట. కాబట్టి అన్నదమ్ముల అనుబంధం, ఒకే మాట శ్రీరామచంద్రమూర్తి, అండ్ హీఈస్ నాట్ వుమనైజ్డ్. ఆయన ఒకే మాట, ఒకటే భార్య, ఒకటే బాణం, రామబాణానికి తిరిగి ఉండదు. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మరి ఐఏఎస్లు 4 సార్లు రాస్తున్నానండి, నేను 5వ సారి నేను ఫెయిల్ అయిపోతానేమో అని వదిలేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వదలకుండా నిరంతరం శ్రమించమని, లక్ష్యం కోసం చేయమని చెప్పేదే రామబాణం.
ఆ విధంగా ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి ఒకటే భార్య అంతే, దెర్ ఈజ్ నో అదర్. ఇక 16,000 మంది ఋషులందరూ వచ్చి ఈయన్ని ఒక్కసారి పుంసాం రంజయంతి రామః అన్నారు. అంటే పురుషుల్ని కూడా రంజింపజేసేటటువంటి గొప్ప మనోహర స్వరూపం శ్రీరామచంద్రమూర్తి. అంత అందగాడనమాట ఆయన. ఒక్కసారి కౌగిలించుకుంటా ఉంటారు, ఏంటి ఆప్యాయతతో ప్రేమతో అనమాట, హగ్. అయితే ఈయనేమంటాడు శ్రీరామచంద్రమూర్తి, అది కూడా మీకు ఇవ్వను, కృష్ణ జననంలో శ్రీకృష్ణ అవతారంలో మీకు అవకాశం ఇస్తానన్నాడు. అటువంటి నిఖార్స్ అయినటువంటి 16 అణాలకి రూపాయికి 16 అణాలు అంటాం కదా, ఆ 16 అణాల మహాపురుషోత్తముడు శ్రీరామచంద్రమూర్తి. కాబట్టి ఇళ్లలో హాయిగా చేసుకోవచ్చు. ఈ మంత్ర జపం చేసుకోవడం ద్వారా సకల శుభాలు మీరు కోరుకున్న దానికంటే కూడా 1,000,000 రెట్లు ఫలితం ఇస్తుంది. దానికి నేను ఈ ఫలితం కూడా చూపించగలను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నారు. అంటే రామ 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 అనే దాని ముందు శ్రీ అనే ఒక అక్షరం పెడితే 1000 సార్లు నువ్వు 1008 సార్లు నువ్వు శ్రీరామచంద్రమూర్తికి 1000 సార్లు చదివినటువంటి ఫలితాన్ని ఇచ్చేస్తాను అన్నాడు. ఆ విధంగా మరి విష్ణు సహస్రమంతా చేసినా కూడా సేమ్ ఫలితం వచ్చేస్తుంది. రామ 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 ముందు శ్రీ పెట్టి జపిస్తే చాలు. ఇదే మహామంత్రం, రామతారక మంత్రం. అసలు ప్రత్యేకించి రామచంద్రమూర్తికి మంత్రాల్లో ప్రత్యేకమైన మంత్రాలు అవసరం లేదు. రామ అనేటటువంటి దాంట్లో రా అనే అక్షరము, ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరిలో రా అక్షరము, ఓం నమ శివాయలో మా అనే అక్షరము తీసుకొచ్చి కలిపారనమాట. అందుకే దీన్ని తారక మంత్రం అంటారు. దీన్ని మించినటువంటి మంత్రము నా భూతో నా భవిష్యతి. రాముని మించినటువంటి దైవము నా భూతో నా భవిష్యతి. రాడు రాలేడు రాడు కూడా అనమాట. సీతారాముల కళ్యాణం గురించి చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.